హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందామండి. చాలామంది వచ్చేసి సిలబస్కి సంబంధించి కానీ 9th 10th రిలేటెడ్ టాపిక్స్ గురించి కానీ సిలబస్ వచ్చేసి ఏమైనా మారిందా అనేసి అడుగుతున్నారు. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే సిలబస్ కూడా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి క్లారిటీగా అయితే చెప్తానండి. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి జనవరి 6th కానీ 10th కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వచ్చేసి మీరు టెట్ అయితే ఎలా ప్రిపేర్ అయ్యారో డిఎస్సికి దానికంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అండి. సో మీరు టెట్కి చదివినప్పుడు టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసేటప్పుడు పేపర్స్ అనేటివి ఎలా వచ్చాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధానం కంటే మనకు ఇంకా 100 రెట్లు ఎక్కువగా చదవాల్సి ఉంటుందండి. డిఎస్సిలో ఇంకా టఫ్గా ఉంటుంది. సో టెట్ పేపర్స్ చూసుకున్నట్లయితే చాలామంది వచ్చేసి ఎంత టఫ్గా ఉన్నాయి ఏంటి అనేది రాసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. ఆల్రెడీ మీకు టెట్ స్కోర్ ఎక్కువ ఉండి ఇప్పుడు రాయలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మీకు పేపర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది కదా గవర్నమెంట్. సో వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఎంత కష్టంగా వచ్చాయో. దీంతో పోల్చుకుంటే డిఎస్సి ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రాకముందే డిఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు రివిజన్కి మాత్రమే టైం ఉంటుందండి. సో ఆ టైంలో మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ టెట్ చదివేశారు కాబట్టి ఇదే ఫ్లోలో డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గా అయితే ఉంటాయండి. ఇవి ఇప్పుడు జరిగినటువంటి టెట్ పేపర్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని దానికి 10 చదివే విధంగా, సో ఆ విధంగా చదివే విధంగా మీరు చదవండి. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఆ ప్యాటర్న్స్ని దృష్టిలో పెట్టుకొని టాపిక్స్ అయితే రివైజ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టుల వారిగా చాలామంది సిలబస్ వచ్చేసి ఏమైనా మారుంటుందా, ఏం చదవాలి, అలాగే 9th 10th రిలేటెడ్ టాపిక్స్ ఏం చదవాలి అనేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాము. మనకు సిలబస్ వచ్చేసి ఫస్ట్ చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్క్స్కు ఉంటుందండి. 8 మార్క్స్ అంటే 16 బిట్స్ అనేటివి ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి, అలాగే మీరు ఏమైనా సిలబస్ గురించి డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరైతే వీడియో క్లియర్గా చూడండి. మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి జీకే అంటే స్టాండర్డ్ జీకే అండి. స్టాండర్డ్ జీకేకి సంబంధించి మనకు దాదాపు 8 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జనరల్గా ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంశాలు, అంటే ఎవరైనా ఇప్పుడు మంత్రులు కానీ వీళ్ళందరూ చేంజ్ అయినా లేకపోతే ఏమైనా పథకాలు పెట్టుంటారు కదా కొత్తవి, వీటికి సంబంధించినటువంటి బిట్స్ కానీ మనకు 8 బిట్స్ అనేవి ఉంటాయండి. స్టాండర్డ్ జీకే వచ్చేసి 8 బిట్స్ కంపల్సరీ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 బిట్స్ అనేవి ఉంటాయి. సో టోటల్గా మనకు 16 బిట్స్ ఉంటాయి. 16 బిట్స్ వచ్చేసి 8 మార్క్స్ అండి. మనకు హాఫ్ మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుందండి డిఎస్సిలో. కాబట్టి మొత్తం 16 బిట్స్ ఉంటాయి జీకేలో. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్క్స్ చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు స్టాండర్డ్ జీకే అంటే స్టాండర్డ్ జీకే బుక్స్ ఉంటాయి కదండి, వాటికి సంబంధించి బుక్స్ తీసుకొని ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మనకు అట్లీస్ట్ నవంబర్ నుంచైనా, నవంబరు, డిసెంబరు, జనవరి ఇంకా ఇలా చదువుకుంటూ ఉండండి. నవంబర్ నుంచి అయితే కంపల్సరీ నవంబర్ మంత్ నుంచి మనకు ఏవైతే జరిగాయో ఇప్పటి నుంచే చదువుకుంటూ ఉండండి. నవంబర్ మంత్లో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ ఉండండి. మీకు కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్క్స్ అంటే 8 బిట్స్ ఉంటాయండి. 4 మార్క్స్ మనకు 8 బిట్స్ ఉంటాయి. సో ఏ టాపిక్స్ ఉంటాయనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండి. మనము ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో, మనం టెట్లో సైకాలజీకి ఏదైతే చదివామో సో అదే ఉంటుంది.
సో దాంట్లో మనకు ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్స్ మనకు అవి కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. సో ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ కంటెంట్ మెథడాలజీకి సంబంధించి మొత్తం అన్ని కంటెంట్లకు సంబంధించి 40 అయితే ఉంటాయండి. సో అన్ని కంటెంట్స్ అంటే తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషలు, వీటికి సంబంధించి ఇంగ్లీషు, వీటికి సంబంధించి మొత్తం 40 మార్క్స్ ఉంటుందండి. 20 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. 20 మార్క్స్కి ఉంటుందండి. ప్రతి ఒక్క మార్కు కూడా మనకు డిఎస్సిలో కౌంట్ కాబట్టి మెథడాలజీస్ కూడా ప్రతి ఒక్కరూ చదవండి. సో టోటల్గా 80 మార్క్స్కి మనకు ఉంటుంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే సిలబస్కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్. మీకు ఏమేమి చదవాలి ఆల్రెడీ చెప్పాను. స్టాండర్డ్ జీకే బుక్స్ చదవాలి. సో ఇది మనకు ఎప్పటి నుంచి చదవాలంటే స్టాండర్డ్ జీకే అంటే ఏదైనా అడగచ్చండి. చరిత్రకు సంబంధించి అడగచ్చు, మనకు కొన్ని స్టాండర్డ్గా ఉండేటటువంటివి ఎక్కడైనా క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఈ బుక్స్ చదవండి ఆ బుక్స్ చదవండి అని చెప్పలేము, ఎక్కడి నుంచైనా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మనకు లాస్ట్ డిఎస్సిలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి చూడండి, ఏ టాపిక్స్ ఇస్తున్నారు అనేది కొంచెమన్నా మనకు తెలుస్తుంది అనమాట, ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు అనేది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి నవంబర్ నుంచి అయినా స్టార్ట్ చేయండి. నవంబర్ మొత్తం చదువుకోండి, డిసెంబర్ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 మార్క్స్ అని చెప్పాను కదా. దీంట్లో మనకు కంపల్సరీగా చదువుకోవాల్సింది వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. మనకు విద్యకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, కంపల్సరీ దీంట్లో మనకు అడుగుతారండి. వేద విద్య కానీ మనకు మళ్ళీ వేద విద్య ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ అదండి. దీంట్లో 1 మార్క్ గ్యారంటీ, ఒక క్వశ్చన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వీటికి సంబంధించి అండి వూడ్స్ డిస్పాచ్ కానీ హంటర్ కమిషన్ కానీ ఇక్కడ కంపల్సరీ మనకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ టాపిక్స్ నుంచి 3 బిట్స్ వరకు కూడా కవర్ అవుతాయండి. సో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ మీరు చదివేసుకోండి, వీటి నుంచి డ్యామ్ షూర్గా బిట్స్ అనేటివి వస్తాయండి. నెక్స్ట్ టీచర్ ఎంపవర్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వృత్తి విద్య ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు దీంట్లో వచ్చేసి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ దీంట్లో ఎక్కువగా మనల్ని అడిగేది ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. మనకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు సంబంధించి ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది కంపల్సరీ అడుగుతారు. రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్ కానీ విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి క్వశ్చన్లు కానీ కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మీకు అన్నీ ఇచ్చారండి ఆల్రెడీ. అంటే మన దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, మిడ్ డే మీల్స్ జరుగుతున్నాయి, ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, వేటికి ఏమి ఇస్తున్నారు, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, వీటికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. జనరల్గా మీరు స్కూల్లో ఏం జరుగుతున్నాయి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ యాక్ట్స్ రైట్స్ మీకు చెప్పాల్సిన పని లేదు, కంపల్సరీ ఉంటుందండి. 2009 ఆర్టీఈ 2009 కానీ 2005 కానీ చైల్డ్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ 2005కు సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఎన్ఈపి 2020, ఇప్పుడు కొత్తగా దీంట్లో సిలబస్ యాడ్ అయింది 23 అండి. ఎన్ఈపి 2023కి సంబంధించింది కూడా మనకు ఈ ఇయర్ డిఎస్సిలో ఉండబోతుంది. ఎందుకంటే టెట్లో మనకు మార్చారు కదండి సిలబస్, కాబట్టి అదే సిలబస్ మనకు దీంట్లో కూడా ఉంటుంది. మనకు ఎన్ఈపి 2023 కూడా మనకు ఎక్స్ట్రాగా చదువుకోవాల్సి ఉంటుంది ఈ డిఎస్సికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైకాలజీ అండి. సైకాలజీలో మనకు బాల్యదశ నిర్మితులు ఉన్నాయి కదా, సో ఆ టాపిక్స్ మనకు ఆల్రెడీ డిఎస్సిలో టెట్లలో మనకు ఆల్రెడీ వస్తున్నటువంటి క్వశ్చన్సేనండి. కాకపోతే మనకి ఏంటంటే సిలబస్లో యాడ్ చేయలేదు అంతే. మనకు గీజుబాయికి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్
బాల్యదశ నిర్మితులు కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ అయితే మనల్ని ఆల్రెడీ అడుగుతూ ఉన్నాడు ఎగ్జామ్స్లలో. మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఏపీ టెట్ 2024 కానీ 25లో మనకు 2 times జరిగింది కదా, వీటిల్లో చూసుకున్నట్లయితే మనకు కంపల్సరీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ కంపల్సరీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఉందండి. కానీ మనకు సిలబస్లో యాడ్ చేయలేదు. వాళ్ళు ఏమని చెప్పారు, మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ మనకు స్కూల్స్లో కానీ ఇక్కడ జరుగుతున్నాయి చదువుకోవాలి అని చెప్తున్నారు, కానీ దాంట్లో యాడ్ చేయలేదు. కానీ ఈ ఇయర్ సిలబస్లో మనకు బాల్యదశ నిర్మితులు అయితే యాడ్ చేయడం జరిగింది. దాని నుంచే వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్నాయండి. మీకు నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బాల్యదశ నిర్మితుల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి అనేసి చెప్పాను, గుర్తున్నాయా? సో అవి కూడా మనము కంపల్సరీ చదువుకోవాల్సిందే. సో దీంట్లో వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఉంటుందండి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటుంది, అంటే మనకు ప్రజ్ఞకు సంబంధించి ఉన్నాయి కదా, ప్రజ్ఞ, సర్దుబాటు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుందండి. నెక్స్ట్ పర్సనాలిటీస్కి సంబంధించి, మూర్తిమత్వానికి సంబంధించి ఉంటాయి. సో సైకాలజీలో ఈ 4 టాపిక్స్ ఉంటాయండి. మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందండి. బాల్యదశ నిర్మితులు ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటివే సైకాలజీకి సంబంధించి. నెక్స్ట్ తెలుగుకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగులో అన్నీ కూడా 10th క్లాస్ లెవెల్ చదువుకోవాల్సిందే అండి. 10th క్లాస్కి వచ్చేసి మనము న్యూ సిలబస్సే చదవాలి. ప్రతి ఒక్కటి కూడా తెలుగు, సైన్స్, సోషల్ ప్రతి ఒక్కటి కూడా 10th క్లాస్ చదవాల్సిందే. తెలుగులో చూసుకున్నట్లయితే మనకు తెలుగులో కవి పరిచయాలు కానీ, ఇతివృత్తాలు కానీ, పాఠ్యాంశాలు కానీ 8th వరకు సరిపోతుందండి. 8th వరకు సరిపోతుంది. సో ఇక్కడ మనకు పదజాలం అనేసి వచ్చారు కదా, ఈ పదజాలానికి చూసుకుంటే అప్ టు 10th వరకు చదువుకోవాలండి. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ 10th వరకు అనేసి ఇచ్చారు కాబట్టి మనకు ఫస్ట్ పాఠ్యాంశాలకు సంబంధించి 8th వరకు కంప్లీట్గా చదువుకోవాలండి. 9th 10th చూసుకున్నట్లయితే మనం ఏం చదువుకోవాలండి, ఓన్లీ గ్రామరు, భాషాంశాలు మొత్తము వెనకాల ఉన్నాయి కదా, లెసన్ చదవాల్సిన పని లేదండి. 9th 10th క్లాస్వి లెసన్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి అన్నీ చదవాలి. అర్థాలు కానీ, పర్యాయపదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు కానివ్వండి, జాతీయాలు, సామెతలు, నెక్స్ట్ ఈ భాషాంశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి అండి. మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అప్ టు 10th క్లాస్, అప్ టు 10th క్లాస్ వరకు మనకు ఈ భాషాంశాలు కానీ, పదజాలం కానీ కంపల్సరీ నేర్చుకోవాలి. పాఠ్యాంశాలు చూసుకున్నట్లయితే 8th క్లాస్ వరకు సరిపోతుందండి. సో ఇది తెలుగుకి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. తెలుగులో మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కటి చదువుకోవాలి. 1 to 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశము చదువుకోవాలి. 9th 10th రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఈ భాషా అంశాలు, పదజాలము 9th 10th చదువుకోవాలండి. నెక్స్ట్ బోధనా పద్ధతులకు సంబంధించి మనకు ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో బోధనా పద్ధతి మనకు మెథడాలజీలో ఇప్పుడు టెట్కి ఏవైతే ఇచ్చారో అవి చదువుకుంటే సరిపోతుంది. టెట్ సిలబస్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చదువుకోవాల్సి ఉంటుంది మెథడాలజీకి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ గురించి చెప్తాను. ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనము అప్ టు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవాలండి. 3rd నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఎవరైతే మేము లెసన్స్ చదవలేము, మాకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ గ్రామర్ చదవండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ చదవండి, సరిపోతుంది. అలాగే దీంట్లో సంబంధించినటువంటి గ్లాసరీ కూడా ఉంటుందండి. గ్లాసరీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క లెసన్కి సంబంధించినటువంటి గ్లాసరీ చదవండి. దాంట్లోనే మనకు గ్లాసరీ చదివితేనే మనకు దాంట్లో ఒకటి మీనింగ్స్ అనేటివి వస్తాయండి. సినోనియం ఉంటుంది, యాంటోనియం కూడా మనకు గ్లాసరీ నుంచే ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ 2 మార్క్స్ వరకు గ్లాసరీ నుంచి కవర్ అవుతుంది. నెక్స్ట్ గ్రామర్ టాపిక్స్ ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్క లెసన్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటివి 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉండేటటువంటి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయండి. కంపల్సరీగా బిట్స్ మొత్తము మనకు ఈ టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయండి.
టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి గ్రామర్ని చదివితేనే మీకు మొత్తం కవర్ అవుతుంది. దాదాపు మీరు మొత్తం అన్ని బిట్లకు కూడా ఆన్సర్ చేయగలరండి. అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే టెక్స్ట్ బుక్ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్సే ఇస్తారు. 99% మనకు టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తారండి. కాబట్టి ఇంగ్లీష్కి చూసుకున్నట్లయితే 3rd నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ని నోట్ చేసుకోండి. నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి గ్రామర్. సో అదే గ్రామర్ని మీరు 1కి 2, 3 సార్లు చదవండి. మనకు గ్రామర్ పాయింట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. అన్నిటికీ కూడా ఆన్సర్ చేయగలము. అంతలా మనకు టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్లో నుంచే మొత్తం ఉంటుందండి. సో కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి 3rd నుంచి 10th క్లాస్ వరకు గ్రామర్ మొత్తం నోట్బుక్ తీసేసుకొని రాసేసుకోండి. దాన్నే 1కి 10 సార్లు చదవండి. ఎవరైనా సరే ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళకు కూడా మొత్తం ఫుల్ స్కోర్ చేసే విధంగా కూడా మనకు ఉంటుందండి. కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి ఇది. మెథడాలజీ సంబంధించి మనకు ఇంగ్లీష్ మెథడాలజీలో చూసుకున్నట్లయితే మనకు టెట్కి ఏవైతే ఇచ్చారో ఇంగ్లీష్ మెథడ్స్లో టెట్ సిలబస్ చూసుకోండి. సేమ్ అదే సిలబస్ కంప్లీట్ చేయండి. అదే ఉంటుందండి. ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవీఎస్కి చూసుకుంటే సైన్స్ సోషల్ అండి. సైన్స్ సోషల్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఎక్కువగా టాపిక్స్ అనేటివి ఉన్నాయండి. తప్పదు చదవాల్సింది. సైన్సు సోషల్ వచ్చేసి మనకు చాలా ఎక్కువ సిలబస్, కానీ ఈ రెండుటి నుంచి కలిపి మనకు క్వశ్చన్స్ అనేటివి తక్కువగా ఉన్నాయండి. అయినా మనము చదవాల్సింది తప్పదు. అలాగే సైన్స్ సోషల్ మెథడాలజీస్ కూడా చదవండి. సైన్స్ సోషల్లో చూసుకున్నట్లయితే 3rd నుంచి 8th క్లాస్ వరకు కంప్లీట్గా చదవాలండి. 9th అలాగే 10th రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోతుంది. సో ఇప్పుడు 10th వచ్చేసి న్యూ సిలబస్ అండి. 10th వచ్చేసి మీకు న్యూ సిలబస్లో ఉండేటటువంటివి చదవండి. మీరు టెట్కి ఏవైతే చదివారో అవి చదివితే సరిపోతుంది. సో దీంట్లో మనకు 9th 10thగా రిలేటెడ్గా ఉండేటటువంటి న్యూ సిలబస్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఓన్లీ సైన్స్ సోషల్కి సంబంధించే కాబట్టి మనకు రిలేటెడ్గా ఎక్కువగా చదవాల్సినవి వీటికి సంబంధించి ఒక వీడియో అయితే కంప్లీట్గా చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో సైన్స్ సోషల్కి సంబంధించి ఇదండి. 3rd నుంచి 8th క్లాస్ వరకు సైన్స్ టెక్స్ట్ బుక్స్ అంతా చదవాల్సిందే. సోషల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాల్సిందే. చరిత్ర చదవాల్సిందే. జాగ్రఫీ, బయాలజీ అలాగే మొత్తం చదవాల్సిందే అండి. ప్రతి ఒక్కటి కూడా అర్థశాస్త్రం కానివ్వండి, మనకు ఇప్పుడు సమకాలీన ప్రపంచం ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా చదవాల్సి ఉంటుంది. మనకు ఎంత పెద్దగా ఉన్న 8th క్లాసు 9th క్లాసు వీటిల్లో 10th క్లాసు వీటిల్లో మనకు సిలబస్ అనేది ఎక్కువగా ఉందండి. ఎక్కువగా ఉన్నా కూడా తప్పదు, చదవాల్సిందే. ప్రతి ఒక్కటి కూడా చదవాల్సిందే. కాబట్టి న్యూ సిలబస్ చదవండి 10th క్లాస్కి సంబంధించి. వీటికి సంబంధించి నేను సోషల్కి సంబంధించి కానీ సైన్స్కి సంబంధించి 10th క్లాస్ బిట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఒకసారి అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి చూద్దామండి. మ్యాథ్స్కి సంబంధించి 3rd నుంచి 10th క్లాస్ అండి. ప్రతి ఒక్కటి కూడా చదవాల్సిందే. మ్యాథ్స్లో మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా చదువుకోండి. సో వీటిల్లో ఎవరైనా నాన్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు, నేను నాన్ మ్యాథ్స్ నాకు రాదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్నైనా 1కి 10 సార్లు నేర్చుకోండి. కంపల్సరీగా మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చూడండి. దాంట్లో మనకు ఎలా అడుగుతున్నారు. మ్యాథ్స్లో ఇప్పుడు మనకు ఎక్కువగా కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి. అంటే సూత్రాల మీద ఇంతకుముందు క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సూత్రాన్నే ఒక క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాథ్స్ అయినా సరే మనకు 4 ఆప్షన్స్ మ్యాథ్స్ చేస్తేనే ఆన్సర్ వస్తాయి. సో ఈ విధంగా మనల్ని అడుగుతున్నారు కాబట్టి అప్లికేషన్ టైప్లోనే ఎక్కువగా బిట్స్ వస్తున్నాయండి. మనకు కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుందన్నమాట. అంటే ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా బిట్స్ లాగా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటే కూడా మీరు ఒకసారి
ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి మనల్ని ఎలా అడుగుతున్నారు క్వశ్చన్, సో ఏ టాపిక్లో ఎలా చదువుకోవాలి అనేసి మీకు అర్థమవుతుందండి. సో ఎవరైనా సరే, మీరు ఆల్రెడీ 10 సార్లు డిఎస్సి రాసిన వాళ్ళైనా సరే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్ పేపర్లు అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్లు ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్యాటర్న్స్, క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి ప్యాటర్న్ అనేది మనకు మారిపోయింది. మనకి ఎక్కువగా అప్లికేషన్ టైప్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదే విధంగా చదవాలి. ఒకసారి ప్యాటర్న్స్ చూసుకోండి, ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఇది వచ్చేసి సిలబస్కి సంబంధించిందండి. సిలబస్లో మనకు 10th క్లాస్కి సంబంధించి న్యూ సిలబసే చదవాలి, మిగిలినవి ఎటువంటి చేంజెస్ లేవు. సో ఇది ఏపీ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీకు సబ్జెక్టుకి సంబంధించి ఏ కంటెంట్కైనా వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.